బీహార్ ట్రైన్ లో ఎక్కుతానండి ఫస్ట్ టైం. నాకు తెలిసి జనరల్ పరిస్థితి నాకు అర్థమైపోయింది. అన్ని స్లీపర్లు మామ, కాకపోతే ఇదే ఫుల్ ఉందన్నమాట. ఇదే మామ నా పొజిషన్ 3-4 అవర్స్ నుంచి. మామ మీకు ఇక్కడ బాత్రూమ్ చూపిద్దామని అనుకున్నాను, కానీ నాకు చూడడానికి ధైర్యం సరిపోలేదు. అప్పుడప్పుడు ఎవడో చెప్పాడు అనమాట, జనరల్ లో ట్రావెల్ చేస్తే జీవితం తెలుస్తుందని. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం వచ్చి ఆఫ్టర్నూన్ 12:40 అవుతుంది మామ. ఈ రోజు మన హరిని ఇంకా మన అన్నయ్య వినోద్ వదిలేసి ఇంటికి వెళ్తున్నాను అనమాట ఈ రోజు. సో ఇంట్లో కొంచెం పని ఉండేసరికి మనల్ని వదిలేసి ఆన్ డ్యూటీలోనే వెళ్తున్నాను అనమాట, అన్అఫీషియల్ ట్రిప్. సో మన కంపెనీ వాళ్ళకి కూడా తెలియదు, ఈ వీడియో చూస్తే తెలిసిపోద్ది. కాకపోతే చూసినా అర్థం కాదని నేను నమ్మకం అనమాట. మనకు తెలుగు రాదు కదా, అందుకని. మామ మిమ్మల్ని వదిలేసి వెళ్ళే ముందు బిర్యానీ పార్టీ నాక మీరే ఇప్పించేదే నాకు తెలుసు మామ, నీ గురించి మంచోడి నువ్వు. సరే మామ, అయితే ఎంజాయ్ చేయండి. అయితే సరే. కంపెనీ పని మీద పోవాలంటే 3 AC కంటే తగ్గేదే లేదు ఎప్పుడైనా కానీ ట్రావెలింగ్ లో. కానీ ఇప్పుడు మాత్రం జనరల్ లో పోవాలన్నమాట. చాలా రోజుల తర్వాత చేస్తాను జనరల్ లో జర్నీ ఇప్పుడు. సో చూద్దాం ఎలా ఉండబోద్దాం, మీకు కూడా చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి వీడియో లాస్ట్ వరకు, ఓకేనా? సో మామ ఇప్పుడే వచ్చాను కాట్పాడి జంక్షన్ కి. టైం వచ్చి కరెక్ట్ గా 5 అవుతుంది అనమాట. మనకి ట్రైన్ వచ్చి 5:50 ఏమో ఉంది. ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళేసరికి 10 అయిపోద్ది అనమాట, అర్ధరాత్రి. లాస్ట్ వీడియోలో చూసుంటే మనం బాయ్ని వదలడానికి ఇదే స్టేషన్ కి వచ్చింది అనమాట. ఇక్కడే మనం లాకర్ లో మనం సామాన్ లైన్ పెట్టేసి తిరగడానికి పోయాము. టికెట్ ఇప్పుడే తీసుకున్నాను అనమాట. కాట్పాడి నుంచి నెల్లూరుకి 130 రూపాయలు తీసుకున్నారు. టైం వచ్చి కరెక్ట్ గా 5 అవుతుంది మామ. ఇంకా 15 మినిట్స్ ఉందన్నమాట మన ట్రైన్ కి. ఏ ప్లాట్ఫామ్ కనుక్కొని పోవాలి. చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా పెద్ద స్టేషన్ అనమాట కాట్పాడి ఇది. సో చూద్దాం మంది ఏ ప్లాట్ఫామ్ లో వస్తుంది. సార్ సహస్ర ఎక్స్ప్రెస్ ఇది ప్లాట్ఫామ్. సహస్ర ఎక్స్ప్రెస్ 545 ప్లాట్ఫామ్ నెంబర్ 2 సార్, 22352 సహస్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 545 ప్లాట్ఫామ్ నెంబర్ 2 సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎంక్వైరీ అని బలం ఉన్నాడు మామ. అసలుకి ఎంత ఓపిక్గా చెప్తున్నాడు అంటే 2 సార్లు చెప్తున్నాడు అనమాట ప్రతి ఒక్కరికి. ఇప్పుడే గూడ్స్ పోతా ఉంది అనమాట. వచ్చేసింది సెకండ్ ప్లాట్ఫామ్ కి. సో లాస్ట్ ఫస్ట్ అడగ పోవాలి, ఎందుకంటే లాస్ట్ లోనే 2 జనరల్ అండ్ ఫస్ట్ లో 2 జనరల్ ఉన్నాయి అనమాట. ఏదో దాంట్లో ఎక్కేద్దాం. కాట్పాడి స్టేషన్ అయితే చాలా పెద్దది మామ. అసలుకి చూడండి, అది ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇది సెకండ్, ఇది థర్డ్, అటుపక్క 4th, మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనమాట. ట్రైన్ జర్నీ నాకు కొత్త కాదు మామ, కాకపోతే జనరల్ జర్నీ కొత్తగా అయిపోయింది అనమాట. ఇన్ని రోజులు మా కంపెనీ వాళ్ళ దయ వల్ల 3 ACలో తిరుగుతా ఉండేవాడిని. కాకపోతే ఇప్పుడు నా పర్సనల్ వర్క్ కాబట్టి జనరల్ లో పోవాల్సి వస్తుంది. నేనైతే నిజంగా చెప్తున్నా, టికెట్ కి అయితే ట్రై కూడా చేయలేదన్నమాట. ఏ ముందులే 4.5 hours కదా అని వెళ్ళిపోదాం జనరల్ లో అని ఫిక్స్ అయిపోయి ఈ ముందు నుంచే బుక్ చేసుకోలేదన్నమాట. సో ఈ రోజు నేను జర్నీ చేయబోయే ట్రైన్ డీటెయిల్స్ కి వస్తే, ట్రైన్ నెంబర్ వచ్చి 22352 సహస్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ వచ్చి SMVT బెంగళూరు నుంచి బీహార్ వరకు వెళ్ళొద్దు అనమాట. బీహార్ ట్రైన్ లో ఎక్కుతానండి ఫస్ట్ టైం. నాకు తెలిసి జనరల్ పరిస్థితి నాకు అర్థమైపోయింది ఇప్పుడే ఎట్లా ఉండబోద్దు అని. సో చూద్దాం, నాకు తెలిసి రిజర్వేషన్లు ఎక్కడానికి ట్రై చేస్తాను టీసీతో మాట్లాడుకొని, ఎందుకంటే 4 hours కాబట్టి. ఇప్పుడు కనిపించే ట్రైన్ వచ్చి డబుల్ డెక్కర్ అనమాట. ఇది వచ్చి బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తుంది. సో ఈ ట్రైన్ వెళ్ళిపోయాక మన ట్రైన్ వస్తుంది ఇదే ప్లాట్ఫామ్ లో, సెకండ్ నెంబర్. మన ట్రైన్ ఇంకా రాలేదు మామ, వందే భారత్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది మామ మన ట్రైన్. సహస్ర నుంచి SMVT, అంటే సహస్ర అంటే బీహార్ అనమాట, యూపీ. అబ్బా రే, ఏంద్రా జనరల్ ఇట్టు ఆయన, చాలా వరస్ట్గా ఉంది ఆయన జనరల్. సో చూద్దాం, వెనకాల లేకపోతే స్లీపర్లో ఎక్కడో ఎక్కేద్దాం. టీసీకి కావాలంటే మనీ ఇచ్చేద్దాం. మా వల్ల కాదు, బీహార్ వాళ్ళతో. ఇవన్నీ స్లీపర్లు మామ, కాకపోతే ఇదే ఫుల్ ఉందన్నమాట. ఇది చూడండి జనరల్ ఎట్టుందో. అమ్మా కాలు కూడా పెట్టలేం మామ నిజంగా. స్లీపర్లు ఎక్కాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. అడ్డం గిరుక్కుపోయానేమో మామ, నాకైతే అదే అనిపిస్తుంది. ఇవన్నీ స్లీపర్ అనమాట మామ. S2 వరకు వచ్చేసాను. చూద్దాం ఎక్కడ వాడు ఎక్కేద్దాం, ఆడ ఖాళీ ఉంటాడు. ఇదంతా స్లీపర్ కోచ్ అనమాట, S3. సో ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ప్రాపర్ టికెట్ లేదనమాట మామ. అంటే నాకు కూడా లేదనుకున్నది వేరే విషయం. అంటే అందరు జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్లు ఎక్కేశారు. నేను కూడా అలానే ఎక్కేశాను. టీసీ వచ్చారు, వీళ్ళందరికీ ఫైన్ వేశారు. వీళ్ళందరూ బీహార్కి అట్లా వెళ్తున్నారు అనమాట. నేను అంత దూరం పోవడం నెల్లూరు వరకే అని చెప్పినా కానీ దిగేసి నెక్స్ట్ స్టేషన్ లో జనరల్ లో వెళ్ళిపోమన్నారు అనమాట. సో చూద్దాం, జనరల్ అయితే అసలు ఖాళీ లేదు. సో ఇంకేం చేయాలి, ఇక్కడే ఉండాలి. నిల్చోడానికి ప్లేస్ దొరికింది, అది ఎక్కువ. సో చూద్దాం, ఒక 4 hours వరకు ఇట్లా నిల్చోవాలి. ఇక్కడైతే స్మెల్ మామూలుగా లేదనమాట. అసలు బాత్రూమ్ పక్కనే. అసలు స్లీపర్ జనరల్ పెద్ద తేడా తెలియట్లేదు నాకు. అంతా స్లీపరే, కాకపోతే మొత్తం జనరల్ కంపార్ట్మెంట్ లానే ఉందన్నమాట.
ఇప్పుడే స్టార్ట్ అయింది మా అరకోణం నుంచి. జస్ట్ ఒక 2 minutes స్టాప్ అన్నమాట ఇక్కడ. నేనైతే అదే ప్లేస్ లో నిలబడుకున్నా 1 hour నుంచి. బిర్యానీ సో మామ ఇప్పుడు పెరంబూర్ వస్తుంది అనమాట, చెన్నైకి దగ్గరలో. ఇంకా లాస్ట్ దీని తర్వాత నెక్స్ట్ గూడూరు అనమాట. గూడూరు తర్వాత నెల్లూరు. గూడూరుకి ఇంకా 400-300 kilometers దాకా ఉంది. దాని తర్వాత వరకు స్టాప్ లేదు అనమాట మధ్యలో. దాని తర్వాత నెక్స్ట్ నెల్లూరు 10:30కి వస్తుంది నెల్లూరు. गुटका बोला भाई। ఇదే మా నా పొజిషన్ 3-4 hours నుంచి. కార్ కూడా కదలలేకపోతున్నా. ట్రైన్ సాయంత్రం 6 గంటలకు ఎక్కాను మామ. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 4 గంటల నుంచి ఇక్కడే నిలబడుకున్నాను. ఇంకో గంట ఉంది, ఇక్కడ గూడూరు రాబోతుంది ఒక 10-15 నిమిషాల్లో. అక్కడి నుంచి ఇంకో గంట ఉంది అనమాట నెల్లూరుకి. టోటల్ గా 5 hours అయిపోద్ది. వీళ్ళు ఇన్ని గంటలు ఇంత దూరం జనరల్ స్లీపర్లు ఎలా ట్రావెల్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు మామ. చాలా కష్టం అసలుకి. నేనైతే ఒకే చోట నిలబడుకున్నాను, కాలు కూడా కదవడానికి స్పేస్ లేదనమాట. మామ మీకు ఇక్కడ బాత్రూమ్ చూపిద్దామని అనుకున్నాను కానీ నాకు చూడడానికి ధైర్యం సరిపోలేదు. ఇంకా మీకేం చూపిస్తానని కామ్గా అయిపోయాను అనమాట. అంత వరస్ట్ గా ఉంది లోపలైతే. చాలా భయంకరంగా ఉంది. అసలు అలాంటి సిచ్యువేషన్ ఎవరు ఊహించుకోలేము అనమాట. అంత వరస్ట్ గా ఉంది. ఇంకోటి ఈ విషయం చెప్తున్నప్పుడు మర్చిపోతారేమో, నేను ఉండే స్లీపర్ లో అనమాట, జనరల్ లో కాదు. స్లీపర్ లోనే ఇలా ఉంటే ఇంకా జనరల్ లో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇప్పుడే వచ్చింది మా గూడూరు. ఇంకో అరగంట పట్టదు నెల్లూరు పోవడానికి. ఇప్పుడు వచ్చింది మా నెల్లూరు. టైం వచ్చి 11 అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. చూడండి రా నేను జనరల్ ఎట్టుంది అసలుకే. దీంట్లో వచ్చి ఉండాల్సింది, నేనైతే మిస్ అయిపోయింది. నా లక్ బాగుంది. అప్పుడప్పుడు ఎవడో చెప్పాడు అనమాట, జనరల్లో ట్రావెల్ చేస్తే జీవితం తెలుస్తుందని. నిజంగా తెలిసింది అనమాట మా ఈరోజు జీవితం అంటే ఏందో. తోలు తీరిపోయింది. ఒకే పొజిషన్ లో 5 గంటలు తోలు తీరిపోయింది. నిజంగా నాకు కాలు నొప్పులు కట్టుందంటే నడుస్తుంటే నిజంగా బాగుందన్నమాట. అంతసేపు నిలబడుకున్నాను కదా, సో అందుకని నడుస్తుంటే చాలా బాగుంది. సో నన్ను పికప్ చేసుకోవడానికి మా నాన్న ఆల్రెడీ వచ్చేస్తున్నాడు అనమాట. నా కోసం ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడు. సో ఇంకెళ్ళి ఇంటికి పోవాలి. నాకైతే ఫుల్ ఓపిక లేదు అసలుకి. సో చూద్దాం ఇంట్లో వాళ్ళు ఏమంటారు. ఒక చిన్న సైజ్ సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి. ఏం సంగతి అంటున్నా, ఏం సన్నగా అయిపోయినా అసలు కాళ్ళు జరపడానికి కూడా స్థలం లేదు. అట్లా నిలబడడానికి స్థలం దొరికింది, అది గొప్ప. నేను ఎక్కింది అప్పటికి జనరల్ కాదు, రిజర్వేషన్ స్లీపరు. దాంట్లోనే అట్టుంది. వీక్లీ బండి ఇది, వారానికి ఒక రోజే ఉంటది. వేస్ట్. బీహార్ వరకు వెళ్ళద్ది. హలో ఏమన్నా నిద్రపోతున్నా? ఏంది మా చీకట్లో ఉన్నావా? నిద్రపోలే. ఏం చేసుకోమ్మా, ఏం సంగతే? ఒరే ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది అనమాట. ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఆడ నుంచి స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి 1/2 hour పట్టిపోయింది. జనరల్ లో ట్రావెల్ చేసుకుని నేను చాలా రోజుల తర్వాత. అప్పుడప్పుడు ఇట్లా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలా? ఇప్పుడు హ్యాపీగా వచ్చేసట. అంతే. బాగా చెప్పావు. వాడు ఎవడో చెప్పాడు నాకు, జనరల్ లో ట్రావెల్ చేస్తే జీవితం ఏదో తెలుస్తుందని. తెలిసింది, భయంకరంగా తెలిసింది. వాడు ఎవడో గుర్తుండే నాకు, రీలో యూట్యూబ్ లో షార్ట్ చూసే. సో అదనమాట మామయ్య రోజు సంగతి. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బాయ్.